శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। పూజ్య శ్రీ మాస్టర్ గారిని ఎందరో తమ గురువుగా భావించేవారు. వారి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో మెలిగేవారు. వారికి పూజ్యశ్రీ అమ్మగారు గురుపత్ని కదా. నిజానికి మరొకరైతే ఆ స్థానంలో అహంకరించి ఉండేవారే, అధికారం చెలాయించేవారే. కానీ ఆమెలో అటువంటి గుణాలు మచ్చుకైనా కనిపించవు. ఆమె ఎవరినీ శాసించేవారు కాదు, ఏ విషయంలోనూ ఎవరినీ నిర్బంధించేవారు కాదు. ఆమె తమను తాము ఎన్నడూ గురుపత్నిగా భావించలేదు. మన సాటి గురుబంధువులాగా, సేవకురాలిలాగా ఉండేవారు. పూజ్యశ్రీ మాస్టర్ గారి సన్నిధిని అందరూ సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని, ఆయనను సేవించుకోవాలని తపించారు. ఆమె నడవగలిగినంత కాలము తానే స్వయంగా అందరికీ వంట చేస్తూ, వారి అవసరాలు తీరుస్తూ, వారిని పూజ్యశ్రీ మాస్టర్ గారి సన్నిధిలోనే ఎక్కువగా గడపమని, ఏ పనులు చేయవద్దని చెప్పి స్వయంగా అన్నీ చేసుకునేవారు. అంత ఆప్యాయంగానూ ఆదరణతోనూ ప్రవర్తించడం వల్ల అందరూ ఆమెతో తమ కష్టాలను, సమస్యలను పంచుకునేవారు. పూజ్యశ్రీ మాస్టర్ గారితో చెప్పుకోలేని సమస్యలను కూడా పూజ్యశ్రీ అమ్మగారితో చెప్పుకోగలిగేవారు. ఆమెలోని మానవత్వం, దైవత్వంతో మేళవించబడి ఉండేది. ఒకవైపు తల్లిలా మన కష్టసుఖాలను, మన మనస్తత్వాన్ని, మన అవసరాలను, పరిస్థితులను మన ఆప్తుల కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటారు, స్పందిస్తారు. ఓదార్చి వివేకాన్ని బోధించి ఉద్ధరిస్తారు. అందులోనే అంతర్లీనంగా బాబాపై విశ్వాసాన్ని, శరణాగతిని, భక్తి శ్రద్ధలను మేళవించి బోధించి వాటిని మనసులలో నింపుకునేలా ప్రోత్సహిస్తారు. ఆమె ఎంతగా అందరి గురించి తాపత్రయపడతారో అంతగానూ వేటికి అంటని ఒకానొక దివ్య ప్రేమ ఆమె నుంచి వర్షిస్తూ ఉండేది. ఎదుటి వారికి ఎంతో సహాయపడుతూ కూడా వారి నుంచి ఏమీ ఆశించని నిష్కారణమైన, నిస్వార్థమైన ప్రేమ ఆమె వంటి నిజమైన మహాత్ముల వద్ద మాత్రమే లభిస్తుంది. దానికి మన గుణగణాలతోనూ, వ్యక్తిత్వాలతోనూ, స్థితిగతులతోనూ సంబంధం ఉండదు. అటు దివ్య ప్రేమకు సాటి మరేదీ లేదు. సద్గురువు తమను నిరంతరం సేవించిన సత్శిష్యుణ్ణి తమంతటి వారిగా చేస్తారని ఎన్నో మతాలలోని ఎందరో మహనీయుల జీవిత చరిత్రలు నిరూపిస్తున్నాయి. సమర్థ సద్గురువు అయిన సాయినాథుడు తమ శిష్యులైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమ ప్రతిరూపంగా నిలిపితే, పూజ్యశ్రీ మాస్టర్ గారు తమ ప్రతిరూపంగా తమ శిష్యురాలైన అమ్మగారిని నిలిపారు. బాబా మాస్టర్ గారి వద్ద జరిగిన లీలలన్నీ నేడు పూజ్యశ్రీ అమ్మగారి సన్నిధిలో జరుగుతున్నాయి. పూజ్యశ్రీ అమ్మగారి ఆశీస్సులతో ఎన్నో కష్టాలు తొలగాయి, ఎన్నో కోరికలు తీరాయి, ఎన్నో వ్యాధులు నివారించబడ్డాయి, ఎంతోమంది ప్రాణాలు నిలబడ్డాయి. ఎంతోమందికి ఆమె అభయం వలన లౌకిక, ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కరింపబడ్డాయి. ఎంతమంది ఆమె సాంగత్యం వలన, ఆమె సన్నిధి ప్రభావం చేత ఉద్ధరింపబడ్డారో. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె లీలలు, ఆమె ప్రసాదించిన అనుభవాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆమె జీవితము, బోధలు నిరంతరం మనకు మార్గదర్శకాలై మనలను అడుగడుగునా సాయి మార్గంలో నడిపిస్తాయి. ఆమెతో గడిపిన ప్రతి క్షణము మనకు అవసరమైన బోధను అందించి ముందుకు నడిపిస్తుంది. ఇతరులతో ఇతర విషయాలు మాట్లాడవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె పెదవులు నిరంతరం స్మరణతో కదులుతూనే ఉండేవి. నిద్రలో కూడా స్మరణే సన్నిధి. ఆయన పవిత్ర సన్నిధిలో ఉన్నామని గుర్తుంచుకోవడమే స్మరణ అనేవారు. ఆమె సన్నిధిలో నిత్యం పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఉదయం, సాయంత్రం కాఫీ నివేదన, 3 పూటల బాబాకు పూజ్యశ్రీ మాస్టర్ గారికి నైవేద్యము, రాత్రికి మంగళహారతి జరుగుతాయి. అలాగే బాబాకు 4 హారతులు జరుగుతాయి. తరచుగా సత్సంగాలు, భజన జరుగుతుంటాయి. వీటన్నింటిలో పూజ్యశ్రీ అమ్మగారు తప్పక పాల్గొనేవారు. వీటిని అనుసరించి తమ దినచర్యను, తాము చేసుకునే పారాయణ, నామజపాన్ని, గృహ నిర్వహణ బాధ్యతలను, ముద్రణకు సంబంధించిన పనులను, సేవలను మలుచుకునేవారు. ఒక్క క్షణం కూడా విశ్రమించేవారు కాదు.
నిరంతరం ఆయన సేవ చేసుకోవడం, స్మరణ చేయడం, వారి సన్నిధిని అనుభవించడం, ఇంతకంటే జీవితంలో ఏం కావాలమ్మా, మనకెంతటి అవకాశం ఇచ్చారా ఆయన అనేవారు. అమ్మా, మీ దయ వలన ఫలానా వారికి ప్రాణాపాయం తప్పి ఆరోగ్యంగా ఉన్నారట, మీకు కృతజ్ఞతలు తెలపమన్నారు అని చెబితే బాబాకు పూజ్యశ్రీ మాస్టర్ గారికి నమస్కరిస్తూ, నాన్నగారు, బాబా తలుచుకుంటే చేయలేనిదేమున్నది, అంతా మన ప్రార్థనలోనే ఉందమ్మా, నిరంతరం ఆయనను ప్రార్థించుకోవడమే అనేవారు. ఫలానా వారికి మీ దయవలన కోరిన ఉద్యోగం వచ్చిందంట అంటే అంతా బాబా దయమ్మ, వాళ్లను మొదటి నెల జీతం మంచి కార్యక్రమాలకు వినియోగించమన్నాను కదా, చెప్పావా అనేవారు. మనం సాధ్యమైనంత వరకు స్వయంగా కష్టించి ఇతరులకు మంచి చేయడం నేర్చుకోవాలి. అంతేకాని మంచి పనులు చేసేవారికి మన తరఫున డబ్బులిచ్చి పని అయిపోయింది అనుకోకూడదు. అలా చేయవచ్చు, కానీ దానితో పాటు మనం కూడా మంచి కార్యాలు చేయడం నేర్చుకోవాలి కదా అని అనేవారు. మన జీవితాలే పెద్ద లీల అనేవారు. ఆయన సర్వసమర్థుడు. ఎప్పుడూ ఆయన కృప కోసం దోసిలి పట్టి వినమ్రతతో వేచి ఉండాలి అని బోధించేవారు. అమ్మా, మీరు శారీరకంగా చాలా బాధపడుతున్నారమ్మా, అయినా అలా హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగితే, అదేమిటమ్మా, నా ప్రార్థన మన్నించి ఎంతటి కర్మను ఈ వ్యాధి రూపంలో ఆయన తొలగించి వేస్తున్నారు. ఆయన ఎంత కరుణామయుడు. అయినా నాకేమైంది? లేచి ఏ పని చేయనవసరం లేకుండా నన్ను మంచం మీద ఉండేలా చేశారు. నన్ను చక్కగా చూసుకునే మీ అందరినీ ఏర్పాటు చేశారు. అన్నీ ఆయనే నడిపిస్తున్నప్పుడు ఇక నాకు బాధెందుకు? నేను నిరంతరం హాయిగా ఆయన స్మరణ, సేవ చేసుకుంటూ ఉండవచ్చు. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఆ సమర్థ సద్గురువుకు కృతజ్ఞతలు అనేవారు. ఎంతటి కష్టమైన పరిస్థితులలోనూ ఎలా ఆలోచించుకోవాలో మనకు బోధిస్తున్నారన్నమాట. పూజ్యశ్రీ మాస్టర్ గారి వలనే ఆమె రచనలు, బోధలు, ఆచరణ మనకు అనుక్షణము బోధ చేస్తూనే ఉంటాయి. పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూసిన ప్రతి వారికి ఆయన సామాన్యులు కారని, జ్ఞానసూరుడని అర్థమైపోయేది. కానీ పూజ్యశ్రీ అమ్మగారు ఆ జ్ఞానసూరుని ప్రతిబింబించే చల్లని చంద్రునిలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, గంభీరంగా, నిండుగా ఉంటారు. పూజ్యశ్రీ అమ్మగారు తమంతట తాము తమ జీవితం గురించి, తాము చేసిన సేవ గురించి, సాధన గురించి, తమ అనుభవాల గురించి, పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఉన్న అనుబంధం గురించి, తమ ఆధ్యాత్మిక స్థితి గురించి ఎప్పుడూ మాట్లాడరు. కానీ ఆమె నుంచి ఆ విషయాలను అడిగి తెలుసుకున్నప్పుడు మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె చేయని సేవ లేదు. తాపీ పని నుంచి పాకీ పని దాకా జిల్లెళ్లమూడిలో అన్ని సేవలు చేశారు. ఆమెకు రాని పని లేదు. ఆమె చేయని సాధన లేదు. ధ్యానయోగ సర్వస్వం గ్రంథంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన సాధనలన్నీ పూజ్యశ్రీ అమ్మగారి చేత ఆయన చేయించిన అనేక రకాల సాధనలలో కొన్ని మాత్రమే. ఆమె ఎంతమంది మహాత్ములను దర్శించారో, ఎన్ని దీక్షలు చేశారో, ఆమెకు ఎన్ని ఆధ్యాత్మిక అనుభవాలున్నాయో. పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఆమెకున్న సాంగత్యం ముందు మన సాంగత్యం ఎంత? సాక్షాత్తు సాయినాథుడే సూచించిన ఆమె ఔన్నత్యం ముందు మనమెంత? మనమే పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్ద ఇంత పొంది ఉంటే ఆమె ఇంకెంత పొంది ఉండాలి? ఆమె సన్నిధిలో ఉన్న కొద్దీ నెమ్మదిగా ఆమె ప్రభావం మనకు అనుభవం అవడం మొదలవుతుంది. చివరకు ఆమెయే పూజ్యశ్రీ మాస్టర్ గారి మరో రూపమని తెలుస్తుంది. అందుకే శ్రీ సాయినాథుడు పూజ్యశ్రీ మాస్టర్ గారి ప్రతిరూపంగా పూజ్యశ్రీ అమ్మగారిని మన మధ్య నిలిపారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.